మాతృదూతాభ్యర్మః పితృదూతాభ్యర్మః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాలని కోరుతున్నాం. తిరువూరు శ్రీకృష్ణమునింద్ర ఆశ్రమం ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 9వ అధ్యాయం నుండి 24, 25 యొక్క శ్లోకాల గురించి భావాన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభుదేవ చ నతు మామభిజానంతి తత్వేన తచ్చవంతి తే అని తెలియచేస్తుంది. అదేవిధంగా యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్ఞః యాంతి మధ్యాజినోపి మాం అని తెలియచేస్తున్నాయి. అంటే సాధకునైన అర్జునునకు పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు. ఏమిటంటే, సమస్త యజ్ఞాలకు భోక్తను ప్రభువును కూడా నేనే అయ్యున్నాను. కానీ ఇతర దేవతలను కొంతమంది పూజిస్తూ ఉన్నందువల్ల యథార్థాన్నిగా నన్ను గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకే వారు నన్ను పూజించిన ఫలితం పొందలేకుండా జారిపోతూ ఉన్నారు. ఏ విధంగా అంటే, కొంతమంది పరిమిత దేవతలైనటువంటి పూజించేటటువంటి ఆ దేవతలను పొందుతున్నారు. అంటే సామాజికమైనటువంటి ఇహలోక సుఖాల కోసము కొంతమంది దేవతలను ఆ యొక్క దేవతలను ఆచరిస్తూ వారి కోరికల ప్రకారంగా వారు ఆ విధంగా పూజిస్తూ ఫలితాన్ని పొందుతున్నారు. కొంతమంది పితృదేవతలను పూజిస్తున్నారు, పితృదేవతల వల్ల ఫలితాన్ని పొందుతున్నారు. కొంతమంది భూతగణ దేవతలను పూజిస్తూ ఉన్నారు, వారి వల్ల వారు కొంతమంది పొందుతున్నారు. అదేవిధంగా సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మనైన నన్ను పూజించేవారు నన్ను పొందుతున్నారు. కాబట్టి వారి యొక్క భావనను బట్టి, వారు చేసేటటువంటి పూజా ఫలితాన్ని బట్టి ఫలితాన్ని ఇస్తున్నాను. కానీ అన్నిటికీ నేనే కర్తను. వారి యొక్క కోరికల ప్రకారంగా వారి ఫలితాలను నేను ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను. కాబట్టి సాధకుడైన వాడు ఇహలోక సుఖాలను వదిలిపెట్టి మోక్ష మార్గాన్ని ఎన్నుకొని పరమాత్మ దగ్గరికి రావడానికి, పరమాత్మ అయిన నన్ను గ్రహించి చేసినట్లయితే వాను చేసినటువంటి కర్మలన్నీ పోయి మంచి మార్గంలో నడుచుకొని తను ముక్తిని పొందుతాడని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.